హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఏది చూస్తున్నారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ఇప్పటివరకు దాదాపుగా 2 ఎకరాల వరకు మాత్రమే జమ కావడం జరిగింది. మిగతా రైతులకు ఎప్పుడు వరకు జమ అవుతుంది. గత ప్రభుత్వంలో రైతు బంధు అనేది ఎకరానికి 6,000 రూపాయలు కాస్త 5,000 రూపాయల చొప్పున 2 సీజన్లకు 10,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. కానీ అది మాత్రం టైంకి అయితే ఇవ్వడం జరిగింది. పంట వేసినా వేయకపోయినా పంట సాయానికి అయితే రైతులకు ముందుగా పైసలు అయితే ఇచ్చేవారని. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి మరి పైసలు ఎప్పుడు అందజేస్తారు ఏంటని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు రైతు భరోసా అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి అయితే ఇచ్చారు. కొన్ని ఎకరాలకు అయితే ఇవ్వడంతో మిగతా రైతులకు ఇస్తారా ఇవ్వరా? ఎందుకంటే యాసంగి సీజన్ అనేది ఇప్పటికే కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితి అయితే నెలకొంది. సో ఎప్పుడు మరి ఇవ్వబోతున్నారు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. పథకానికి సంబంధించి మొత్తం 9,000 కోట్లు అనేది అవసరం అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటికే మొదటి విడత వచ్చేసి ఎకరం ఉన్న రైతులకు, రెండో విడత వచ్చేసి 2 ఎకరాలు ఉన్న రైతులకు ప్రభుత్వం తాజాగా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా తెలంగాణలో. ఎందుకంటే ముఖ్యంగా 5 ఎకరాల వరకన్నా కనీసం రైతులకు ఇస్తే సరిపోతుందని, ఎందుకంటే చిన్న సన్నకారు రైతులు అయితే ఉన్నారని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. కదలికలు అయితే మరి ఎప్పటి వరకు మిగతా పైసలు అనేది ఇవ్వబోతున్నారు ఏంటి, ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియో వస్తుంది, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఏదైతే యాసంగి సీజన్లో 70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు జరగా అందులో వచ్చేసి 56.50 లక్షల టన్నుల దొడ్డు వడ్లు అయితే పండించారు. గతంలో సన్న వడ్లు పండిస్తే బోనస్ ఇస్తామని చెప్పారు. అయితే 2 సీజన్లో కలిపి దాదాపు 25 లక్షల టన్నులకు కేంద్రం నుంచి అయితే అనుమతి అయితే ఉంది. ఇక మొత్తం రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీ చేయడం ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి నిలిచిపోవడంతో వీటిని ఏం చేయాలో అధికారులకు తెలియక తలపట్టుకుంటున్నారు. ఈ పంటకాలం తక్కువగా కావడం, దాంతోపాటు దిగుబడి ఎక్కువ రావడంతో రైతులు దొడ్డు వడ్లనే పండిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో రైతులకు కూడా రానున్న రోజుల్లో కూడా రైతు భరోసా అనేది పంటలకు సంబంధించి అన్ని రకాల పంటలు, అంటే ఇప్పుడు పండ్లు, కూరగాయలు ఇలా సాగు చేయాలని చెప్పారు. రైతులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి అనేది, సన్న వడ్లు అనేది తక్కువ పండించాలని చెప్పేసి కోరుతున్నారు. ఎందుకంటే దేశంలోనే అన్నపూర్ణలుగా తెలంగాణ రాష్ట్రం మిగులుగా ఉందని చెప్పేసి. అయితే రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మనకు వానాకాలం సీజన్ అనేది త్వరలోనే స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఇందులో ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. సో ఎరువులకు సంబంధించి ధరలు, అంటే ఇప్పుడు యూరియా కావచ్చు, అన్ని రకాల, అంటే దీంతో ఆయా కాంప్లెక్స్ ఎరువుల ధరలు కూడా 100 రూపాయల నుంచి 500 రూపాయలు అనేది పెంచారనమాట. యూరియా, డిఏపి ధరలు కూడా ఇక ముఖ్యంగా ఇవన్నీ కూడా రాష్ట్రాలకు సంబంధించి, అంటే పశ్చిమాసియాల యుద్ధ కారణంగా వచ్చేసి ఇప్పుడున్నటువంటి ధరలు మొత్తానికైతే పెరిగాయని చెప్తున్నారు. భూముల సర్వర్, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే నేటి నుంచి సవరణ విలువలు, అంటే భూములు ఉన్న వారందరికీ కూడా మూడోసారి భూముల ఆస్తుల వివరణ అంటే సవరణ చేసుకోవడానికి బహిరంగ మార్కెట్లో ఉన్న రేట్ల ప్రకారమే విలువ సవరించే అధికారాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. వ్యవసాయ భూమికి ఎంత, బహిరంగ మార్కెట్లో ఎంత, గతంలో ఉన్న వాటికి స్టాంప్ రిజిస్ట్రేషన్లకు సంబంధించి, భూములకు సంబంధించి ఒక అప్డేట్ అనేది మనకి ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యంగా మరొక గుడ్ను చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే సాగు చేసిన పంటల విత్తనాలు ఇప్పుడు రాను రోజుల్లో జూన్లోనే మనకు పంటలు వేస్తారు. అయితే పురుగు తెగులను తట్టుకునే సామర్థ్యం కలిగిన ఒక రకాన్ని అయితే ముఖ్యంగా డెవలప్మెంట్ చేశారని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఇందులో వచ్చేసి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి అంకురు శాస్త్రవేత్త అభివృద్ధి చేశారనమాట. బీటీ పత్తి రకం వచ్చేసి లామ్ బీజీ 2, అంటే 2208 ఆదిత్య BT2 విత్తనాలు మార్కెట్లోకి విడుదల చేశారనమాట విజయవాడలో జరిగినటువంటి కార్యక్రమంలో. సో ఇవి అన్ని రకాల తెగుల నుంచి తట్టుకుంటాయని చెప్పేసి, కాపు ఎక్కువనే వస్తున్నాయని గత ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళ రాష్ట్రాల్లో కూడా సాగుకు అనుకూలంగా రకాన్ని సిఫారసు చేసిందనమాట. వీటి సాంకేతికత, పేటెంట్ హక్కులు కూడా ముగిసిన అనంతరం 9 ఏళ్ల పాటు శాస్త్రీయ పరిశోధనలు ఇవన్నీ కొత్త వంగడం అన్నట్టే అభివృద్ధి చేయడం జరిగిందనమాట. కింటాకు దాదాపు ఒక హెక్టార్కు 32 నుంచి 35 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశాలు అయితే ఉంది. మార్కెట్లోని హైబ్రిడ్ రకాలతో సమానమైన దిగుబడిని ఇవ్వడంతో పాటు మెరుగైన దూది నాణ్యత కూడా ఉంటుందని చెప్పేసి, సో వెరైటీ కావడం వల్ల ఇక ముఖ్యంగా పత్తి కూడా కొత్త విత్తనాలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండానే తమ పొలంలో పండించిన పంట విత్తనాలను భద్రపరుచుకొని తిరిగి వినియోగించుకోవచ్చు. ఈ రకం శనగ పుచ్చ ఇక కొన్నిటిని డెవలప్మెంట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆదిత్య BG2 పత్తి విత్తనాలు అయితే డెవలప్మెంట్ చేసి మార్కెట్లకు వెళ్ళినట్టు చెప్తున్నారు అనమాట. సో ఇక ఎందుకంటే
ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేశారు. వానాకాలం సాగు ప్రణాళికలు సిద్ధమవుతున్నారు. ఒక ఉమ్మడి వరంగల్లో 19 లక్షల ఎకరాలకు సింహభాగంగా, ఎందుకంటే పత్తి అనేది ఎక్కువగా సాగు చేస్తారు కాబట్టి, సో అందులో వచ్చేసి వానాకాలం సాగులో ఎక్కువగా సాగు చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు చెప్తున్నారు. యూరియా కష్టాలకు సంబంధించి ఇక రాబోతున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఏదైతే యూరియాకు సంబంధించి ప్రస్తుతం బస్తా కంటే ఎంత స్టాక్ ఉంది, దాన్ని బట్టి ఒక రైతుకు 2 బస్తాలు ఇలా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఎరువుల బస్తాలు కావచ్చు, ఇవన్నీ కూడా రేట్లు పెరిగే అవకాశాలు అయితే ఉన్నట్లు కూడా తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. సో ఇక రైతులకు సంబంధించి ఏదైతే ఉందో రైతు భరోసా పెట్టుబడి సాయానికి సంబంధించి చూసుకున్నట్లయితే, సో ఎవరికి ముందుగా అందజేస్తారు ఏంటని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. నిధులు అనేది జాప్యం వల్ల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే యాసంగి సీజన్ ఇప్పుడు 2 ఎకరాల వరకు అయితే ఇస్తే 3, 4, 5 ఎకరాలు ఉన్న రైతులు, ఆ పైన రైతులకు సంబంధించి మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఇప్పటికే దాదాపు వానాకాలం సీజన్ అనేది మళ్ళీ స్టార్ట్ కావడం అయితే జరిగింది. అయితే మరి ఎప్పుడు పైసలు అందజేస్తారు ఏంటని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. ఇప్పటికే కొంతమంది ఏమో మాకు 2 ఎకరాల వరకు భూమి ఉన్నా కూడా తమకు రాలేదని చెప్తున్నారు. కొంతమంది ఏమో ఉన్నది బట్ రైతు భరోసా అనేది రాలేదంటున్నారు. సో ఈ రకంగా ఎక్కువ భూమి ఉన్న 5 ఎకరాలకు ఉన్న రైతులకు కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు అనమాట. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో యాసంగి భరోసా అనేది ఇంకా అందకపోవడంతో రైతులు పెట్టుబడి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి, ఇక వడ్డీలు ఎక్కువగా అప్పులు దొరకడే పరిస్థితులు అయితే ఉందని చెప్పేసి ప్రభుత్వం వెంటనే గుర్తించి తమకు రైతు భరోసా ఏదైతే ఉందో మాట ఇచ్చిన ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే శాటిలైట్ సర్వే, భూమి విస్తీర్ణం ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి అమలు చేశారు కాబట్టి, సో అందుకని చెప్పేసి చిన్న సన్నకారు రైతుల ముందుగా ఆదుకోవడానికి 5 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా సమగ్రంగా నివేదికను అయితే రెడీ చేయబోతున్నారు చెప్తున్నారు. అయితే నిధుల కొరత వల్లనే ప్రభుత్వం ఇవ్వలేకపోయింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీఐ దగ్గర నుంచి మరొక 1500 కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేయబోతున్నారట. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటూ ఒక అప్డేట్ అనేది మనకు అందించడం అయితే జరిగింది. సో ఎప్పటి నుంచి అంటే జూన్ 2వ వారం నుంచి, అంటే ఏదైతే మనకు రైతు భరోసా ఉందో, రైతు భరోసా పంట పెట్టుబడి సాయం 3 ఎకరాలు అంటే 18,000 రూపాయలు ఇలా జమ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో అంటే 18,000 జమ అయినట్టు అవుతుంది. సో ఇలా పెంచుకుంటూ మిగతా విడతల వారిగా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు చెప్తున్నారు. రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది మీరు తప్పనిసరిగా రైతు భరోసా రావాలన్నా, పిఎం కిసాన్ పైసలు రావాలన్నా కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే అర్హత, ఎవరికి కూడా ₹1 ఏమో అవసరం లేదు, కానీ ముఖ్యంగా అర్హత ఉన్న రైతులకు సంబంధించి కూడా అప్లై చేసుకోవాలన్నమాట. కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి రైతులు పిఎం కిసాన్ కావచ్చు, రైతు భరోసా కూడా మీ దగ్గరలోనే వ్యవసాయ అధికారిని సంప్రదించాల్సి అయితే ఉంటుంది. తగిన డాక్యుమెంట్లు అయితే ఇచ్చి రైతులు ఖచ్చితంగా ఈ కేవైసీ ప్రాసెస్ పిఎం కిసాన్ వెబ్సైట్లో యాప్ లేదా మీ సేవ ద్వారా కూడా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఎన్పిసిఐ లింక్ చేసుకొని డీబీటీ ఎనేబుల్ అయితే ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది. చాలామంది ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడియాని చేయించుకోవడం లేదనమాట. సో అది తప్పనిసరి చేయించుకుంటేనే మీకు పైసలు అనేది రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఇక రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఇస్తామని చెప్పేసి అన్నారు, కానీ ఇప్పట్లో ఇచ్చే అవకాశాలు లేదు. ఎందుకంటే వానాకాలం అయితే వచ్చేసింది. ఇక కొత్త పంటలు వేసుకుంటారు కాబట్టి ఈ సీజన్ అయిపోయినాక నెక్స్ట్ సీజన్లకి అయితే మనకు ప్రభుత్వం కూడా పైసలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆలోపు జూన్, జూలైలోనే ఎలక్షన్లు అయితే వస్తాయి కాబట్టి ఆ టైం వరకు రైతు భరోసా ఇవ్వచ్చులే అని చెప్పేసి తాజాగా సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. సో దీనిపైన ప్రభుత్వం నుంచి రైతు భరోసా అనేది 15 రోజుల్లోనే కనీసం రైతులకు అందిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనిపైన మరింత క్లారిటీ కావాలని రైతులు అయితే కోరుతున్నారన్నమాట. సో ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.